మీ చిన్న సార్కి మేడం స్పీకరు, మేడం కిడ్ మైకా. ఎంతమంది వస్తారు? ఒక్కళ్ళే మాట్లాడండి. Fine, then I'll leave. ఈ పాట నా మేనల్లర్ కోసం వేసాడా, వీడి కోసం వీడు వాడుకుంటున్నాడా? ఆవిడెళ్ళింది ఈడేం పీకుతాడో చూడాలి. ఐ విల్ పీకిఫై. ఇన్ని పాటలు వేసారు, మా పవన్ కళ్యాణ్ పాట ఒకటి ఏంటి? సిచ్యువేషన్ డిమాండ్ చేయట్లేదు సీతారాం గారు. ఆయన పాట సిచ్యువేషన్ ఏముందండి, మేము డిమాండ్ చేస్తున్నాంగా. వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగానికి స్వాగతం. కాకినాడ నుంచి కాశీరాం గారి బామ్మర్తి సీతారాం గారి కోరిక మేరకు గబ్బర్ సింగ్ చిత్రం నుంచి. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవరా అదే? ఇది బోర్రూమా బాల్రూమా? Are you very angry bird? Hey, you want to buy the shares papers పైలు తెల్ల? There's no the om, no the paspu. God must be really crazy. Lakshmi God will never disify me, you know. I'm going to simplify the shares. Father? అది ఎవరు సంతకం చేస్తే తెలుసా నీకు? ఆయన ఎవరో తెలుసా నీకు? తెలుసా నీకు? నీదా? నీదా? నాదా? నాదే నొక్కుని పోయింది. పెద్ద పాట లేకుండా ఏంటో అనుకున్నాను, అది కూడా కవర్ అయిపోయింది. ఆయన టైమింగ్ అండి. ఎవరికి రాదు. సార్ మీరు మారరా? ఒకరిని కొడితే అందరూ పారిపోతారా? పెద్ద పోలేది. ఏమండి బయలుదేరదామా? నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? అమ్మా ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక కూడా డైలాగ్ లేదనా? బయటెళ్ళి నాన్నకు ఒంట్లో బాగాలేదు, అమ్మ ఆఫీస్కి రాదు, తాత ముసలోడు అయ్యాడు, మనోడు కుర్రోడు, కార్లు ఖాళీగా ఉన్నాయి, రోడ్లు విశాలంగా ఉన్నాయని ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేదిరా రే. ఇక్కడ అన్న ఒకడు ఉన్నాడు, అడ్డంగా నిలబడిపోతాడు. ఇది ఎలా ఉందా? ఐ ఫీల్ లైక్ విస్లింగ్. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. ఏమైంది? అల్లుడు బంటుగాడు కొట్టేశాడు. ఇట్స్ అ సిక్సర్. అమ్మాయి, సాయంత్రం పార్టీ ఇస్తున్నాను, నేను తాగుతున్నాను. దాట్స్ ఆల్.
రేయ్, ఇల్లు మనకు అన్నం పెట్టిందిరా, మన కుటుంబాన్ని పోషించింది. అలాంటి ఇంట్లోకి తలుపులు తీసి నిన్ను లోపలికి రమ్మంటే నువ్వేం చేసావురా? అప్పలనాయుడు కొడుకుతో దొమ్మి, డాక్టర్ కొడుకుని కిడ్నాప్, రామచంద్ర గారి కొడుకుని సైడ్ లైన్ చేసి చివరికి ఇంటికి కాబోయే కోడలతో. ఇలాంటి వాడిని ఈ ఇంట్లోనే కాదు ఏ ఇంట్లోనూ ఉండనివ్వకూడదు. పదరా. వాల్మీకి వాల్మీకి ఏంట్రా వాల్మీకి? బొట్టుకోసి పేరేటా నాకు? నాన్న నాన్నరా నీకు నాన్న అని పిలువు. చిన్నప్పటి నుంచి నిజాలు మాట్లాడి మాట్లాడి అలసిపోయి ఉంటావు. బ్రేక్ తీసుకో. నువ్వు పుట్టినప్పుడు నిన్ను పైనుంచి కిందకి తీసుకురావడానికి నాకు 25 నిమిషాలు పట్టిందిరా. అదే కింద నుంచి పైకి రావడానికి నీకు 25 సంవత్సరాలు పట్టింది. ఈసారి నేనే తోసేస్తున్నాను. ఇక బతుకుండగా రాలేవు, కష్టం. రిలాక్స్. అమ్మా వచ్చేస్తున్నాను. థ్యాంక్ గాడ్ అంతా అయిపోయింది. ఎందుకు బాధపడుతున్నావు బంటూ? ఇది చెప్పాలనేగా మనం ఎప్పటి నుంచి ట్రై చేస్తుంది. నేను నీకు ఎప్పటి నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నానమ్ము. ఈ నిజం మీ అమ్మా నాన్నలకి చెప్తావా? ఎప్పటికీ చెప్పను. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వచ్చేసినా ఏంటి తేడా బంటూ? నీ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ప్రాబ్లమ్స్ అన్ని అలాగే వదిలేసానా? ఆన్సర్ షీట్ బ్లాంక్ వదిలేసి ఎగ్జామినేషన్ హాల్ నుంచి వచ్చేసినట్టుంది. నాన్న అప్పలనాయుడు మాట్లాడుతున్నాను. అవి మీ కంపెనీలో సగం షేర్స్ రాస్తున్నట్టు కాగితాలు. వాటి మీద మీ 3 పిల్లలిద్దరు సంతకాలెట్టి మీ కొడుకిచ్చి ఫామ్ హౌస్ కంపండి. కుదరలేదనుకో 1 గంటలో మీ మేనకోడల బాడీ చంపుతాను. పోలీసు వాళ్ళకి చెప్పనంతసేపే ఇది కిడ్నాప్, చెబితే మర్డరు. బావా లే, కాశీ లే. బాబా ఒకరికి తెలియకుండా వాళ్ళు డబ్బు తినేస్తే కిక్ అనుకున్నాను నిన్నాళ్ళు. కానీ వాళ్లే వద్దనుకుని ఇచ్చేస్తే ఇంత భారంగా ఉంటుందా? పోయలేకపోతున్నాను బావా. ఏమి ఇచ్చి నీ రుణం తెచ్చుకోవాలి? నా కూతురు కోసం నీ ఆస్తి రాసిచ్చేసావా? నా కళ్ళ ముందు పెరిగింది కాశీ, అది నా కూతురు కాదా? ఊరుకో కాశీ, ఊరుకో. నాన్న వద్దురా, నువ్వు వెళ్ళొద్దు. ఇప్పటికి మీరు మా కోసం చాలా చేశారు. నువ్వు అక్కడికి వెళ్ళి నీకేమైనా జరిగితే నేను వెళ్ళి మొహం చూపించుకోలేను. నేను వెళ్తాను, నాకు ఇవ్వు. మామయ్య వాడు నన్ను తీసుకురామన్నాడు. పర్లేదు నాన్న, నేను చెప్తాను. వాళ్ళు కాలు పట్టుకుంటాను, నాకు ఇవ్వు. కరెక్టే బాబు, కాళ్ళలో కడుపు ఆయన్ని పట్టుకొని నీ వల్ల కాదు. నువ్వురా. సార్ పెద్దవారు మీరైనా చెప్పండి. అబ్బాయి అమాయకుడు, వాడేమో దుర్మార్గుడు. అసలే వీడికి ఇల్లు ఆఫీస్ తప్ప వేరే లోకం తెలీదు. నాకు లోకం తెలుసు, నేనే తెలీదు మీకు ఎవరికి. సిగరెట్ కాల్చి మామయ్య బాల్కనీలో విసిరేస్తాను రోజు. మందు కొట్టి ఆ బాటిల్లో మనీ ప్లాంట్ పెంచుతాను, మీకు తెలుసా? తెలీదు.
ఇష్టం అంటే నందు అంటే నాకు ఇష్టం, మీకు తెలీదు. అమూలితో పెళ్లి నాకు ఇష్టం లేదు, మీకు తెలీదు. కనీసం నన్ను ఎవరు అడగలేదు, ఇప్పుడు చెప్తుంటే వినట్లేదు. ఇప్పటిదాకా నేనేం మాట్లాడలేదనే కదా మీ కంప్లైంట్. ఆ? ఇప్పుడు మాట్లాడుతున్నాను, వినండి. ఆస్తి మా అమ్మది, అమ్మాయి నాది. నేనే వెళ్ళాలి. బాబు కొడితే ఫీల్ అవుతారు అంకుల్. హలో బంటు, కాశీరాం కూతురు కిడ్నాప్ చేశారు. షేర్లు కావాలని బెదిరిస్తున్నారు. మన రాజుని తీసుకున్నామంటున్నారా? వాడు వెళ్తే వాడిని చంపేస్తారు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఆ ఇంటికి నాకు ఏ సంబంధం లేదు. బంటు నేను చెప్పేదేంటి? రిలాక్స్. రేపు దేవుడిలాగా వచ్చాడనుకుంటే మీరు గుద్దేస్తున్నారేంటి సార్? పొద్దున్నుండి చచ్చిపోతున్నాం సార్. ఏమైంది? ఆ బంటుగాని గెంటేసాను శుభవార్తనంగానే మా బావ 2 విషయాలు సెటిల్ చేద్దాం అనుకున్నాడు. చలపతిరావు గారు ఎప్పటి నుంచో ఫామ్ అమ్మట్లేదు. ఆయన బెదిరించాలి. మీ మరదల్ని కిడ్నాప్ చేసి షేర్లు రాయించుకోవాలి. మా అల్లుడు మందేస్తున్నాడు. ఒక బ్యాచ్ పులి మేక ఆడుకుంటున్నారు. పావు గంటలో మాకు 500 కోట్ల షేర్లు వస్తాయి, బతుకులు మారిపోతాయని మా వాళ్ళందరూ హాస్యగా రోడ్డు వైపే చూస్తున్నారు. మా బావ కారం కోడి కాలుస్తున్నాడు. అప్పుడు దాకా అద్భుతంగా ఉంది. అదే టైంలో పులొచ్చింది, మేక చచ్చింది.